ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు మార్చి 19వ తేదీ గురువారం రోజు, ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి రోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. రాజ్యస్థానం ముందు సంచరిస్తున్నటువంటి చంద్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అదృష్టమైనటువంటి రోజు. కొద్ది రోజులుగా ఆగి ఉన్నటువంటి పని ఈరోజు పూర్తి అవుతుంది. మనసుకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది. అయితే తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల 1-2 సార్లు ఆలోచించకపోతే మీ అంచనాలను మించి ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. వృత్తిపరమైనటువంటి విషయాలలో మీ అంచనాలను మించి ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. భాగ్యస్థానమందు సంచరిస్తున్నటువంటి శని చంద్రులు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అయితే కొంత తటస్థంగా ఉంటుంది, కానీ ఏ పని పూర్తి అవ్వలేదని మనస్సులో ఏంటి నా కష్టం, ఎప్పుడు ఇంతేనా నా కష్టం అని మీకు అనిపించినా, లాభమందు ఉన్నటువంటి రవి మీకు ఏదో రకంగా కొంత యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అతి తొందరలో గురుడు భాగ్య సంచారానికి రాబోతున్నారు. సర్వత్ర దిగ్విజయంగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. కాబట్టి ఆవేశపడకండి, ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి రోజు సామాన్యంగా ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. అసలు టోటల్గా సెల్ఫ్ డ్రైవింగ్ని అసలు ఈ రోజును పూర్తిగా అవాయిడ్ చేయండి. అసలు డ్రైవింగే చేయవద్దు. ఒకవేళ చేయవలసి వచ్చిన వెనకాల కూర్చోండి తప్ప అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ధనపరమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే రాజ్యమందు ఉన్నటువంటి రవి ఎంత ఇబ్బంది ఉన్నా వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఏదో రకంగా మీకు అడుగులు ముందుకు పడతాయి. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పునర్వసు, ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజు. మనసు కొంత ప్రశాంతంగా ఉంటుంది. శుభవార్తలు తెలుస్తాయి. అయితే భాగ్యమందు ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీ పనులు పూర్తి అవుతున్నాయి అనేటువంటి వార్త మీకు కొంత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. దూర ప్రాంతాలకి, విదేశాలకి సంబంధమైనటువంటి విషయాలలో కూడా ప్రయాణాలు తగిలేటువంటి అవకాశం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి రవి పనుల విషయంలో, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నప్పటికీ పుబ్బా నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి శని చంద్రులు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. మీకు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుకుజులు కూడా యోగవంతమైనటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. శాంతంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంగా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా చేయవద్దు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఇరుక్కునేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. 7వ స్థానంలో ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. 5వ స్థానంలో ఉన్నటువంటి శనిచంద్రులు కొంత మధ్యమ ఫలితాలను ఇస్తున్నప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు యోగదాయకంగా ఉన్నారు. వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుకుజులు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాతృ సంబంధమైనటువంటి వర్గాలకు కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. రాజ్యమందు రాహువు సంపూర్ణ యోగాన్ని ఇస్తున్నారు. దుర్గామాత ప్రార్థన చేయండి. విజయపథంలో మీరు ముందుకు పెడతారు.
ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకమైనప్పటికీ యోగకరంగా ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా సంపూర్ణమైనటువంటి యోగకరంగా ఉన్నారు. జాగ్రత్తతో ప్రశాంతంగా మాట్లాడుతూ మంచి మాటలతో మీరు మంచి మాటలు చెప్పుకుంటూ తగ్గి మాట్లాడుతూ రిక్వెస్ట్గా అయితే పనులు పూర్తి అవుతాయి తప్ప అర్థమై ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. ఒత్తిడికి గురి కావద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనిచంద్రుడు యోగదాయకం, ధనమందు గురుడు యోగదాయకం. మీ కష్టంతో మీ వ్యక్తిగతమైనటువంటి ఇన్వాల్వ్మెంట్తో ఎటువంటి పని అయినా పూర్తవుతుంది. ఎదుటి వ్యక్తుల మీద కనుక ఆధారపడితే అది సగంలోనే ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మీ యొక్క ఆలోచనతో సమగ్రమైనటువంటి విధి విధానాలు ఆలోచించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. మీ యొక్క విద్యార్థులకి మీ యొక్క ప్రతిభే మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్థితిగతులకి వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. మీ శ్రద్ధతో మీకు విజయాన్ని సాధిస్తారు. ధనపరమైనటువంటి విషయాలు కూడా వ్యాపారస్తులకు కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. ద్వితీయమందు ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలు. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి విషయాలలో, మాతృ సంబంధమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిలా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపడకండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. తొందరలో ఈ రోజునే పని పూర్తి అవ్వలేదని ఆవేశపడకండి. దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. ఒత్తిడికి గురి కావద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మిమ్మల్ని ఆవేశపరిచి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మధ్యలో పెట్టి పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకంత సునిశ్చితమైనటువంటి దృష్టితో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగదాయకం. జన్మస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా యోగదాయకంగానే ఉన్నారు. మీ యొక్క ఎంత ప్రశాంత వాతావరణంతో ఆలోచించి 1-2 సార్లు ప్రతి విషయాన్ని కూడా మీరు సునిశ్చితమైనటువంటి దృష్టితో ఆలోచించి తల్లిదండ్రులు పెద్దల సలహా తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. అభివృద్ధి కనబడుతోంది. చాలా విషయాల్లో కూడా మీకు మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. తొందరలో గురుడు కూడా మీకు మారబోతున్నారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ధనిష్ట పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి కొంత అనుకూలంగా ఉంది. మీ నిర్ణయాలని ఎదుటి వ్యక్తులకి మీరు తెలియజేసుకోవడం వల్ల మీకు మంచి ఒక పురోభివృద్ధిలో మీరు ముందుకు వెళ్తారు. దానివల్ల అభివృద్ధి కూడా కనపడుతుంది. మీ ఆవేశపడకుండా మీ యొక్క పరిస్థితులను ఎదుటి వ్యక్తులకు తెలియజేసుకోండి. ట్రాన్స్పరెంట్గా ఉండండి. రవి కూడా మీకు తొందరలో మారబోతున్నారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహిస్తే అభివృద్ధి కూడా మీకు కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. పెద్దల సలహా పాటించండి. ఈశ్వరాలయానికి వెళ్ళండి. శనివార నియమాలు చేయండి. ప్రతినిత్యము దశరథకృత శనిస్తోత్తరాన్ని పారాయణ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంటారు. పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కుటుంబంలో ఒక చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త తెలుస్తుంది. ఏదో రకంగా ధనం చేతికి అందుతుంది. సహాయకరంగా ముందుకు పెడతారు. కానీ ఆవేశంగా ఎదురు వ్యక్తులను నిందించి వాళ్ళ వల్ల కూడా మీరు నిందలు పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సంబంధాలను దూరం చేసుకోవద్దు. రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా మీవే. అంత విజయాన్ని మీరు ఈ సంవత్సరం సాధించబోతున్నారు. ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.